భద్రాచలం శ్రీ సీతారామ నగర్ కాలనీలో కొలువయున్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. श्रीवत्साक्षेयं सर्वेशाय गोपालाय पुरुषोत्तमाय गोपीश्वरं रञ्जनीशेन वैकुण्ठपरिरभ्याय सुधाधनवेन यादवेन्द्रं निश्चयपर्वेण चतुर्वेदात्मिकाय विष्णवेन वच्चुराय पद्मिनी प्रियाय धरावरेण सुरमेव निर्मलाय देवपूजिताय चतुर्भुजाय चक्रधाम्नेन ऋणाशायवान् निर्विकल्पाय शिष्टरङ्काय निरन्तकाय निरञ्जनायवान् निराभाषेण नित्यतृप्तं निरवध्रयण गङ्गाधरायण सालिङ्गपाणिकुन्धागिरेण कृतस्थायनं वरप्रामेकात्रेण दीनबन्धवेन आर्तलोकभिप्रायम् आकाशराजप्रदायनं योगवत्पद्मभद्रायणं दामोदरायणं जगत्पलायनं पावाग्नेयं भक्तवत्सलायनं विग्रहायनं शुंशुमारायनं जटामुकुटकपिलायनं सिंहमाच्छोषकर किञ्चियाध्यरं लीलावेगस्य मुद्रलेनं दुर्गार्चनप्रियायनं जगद्व्यापनेनं जगत्कर्तेनं जगत्पक्षिणेनं जगत्पलेनं सिद्धार्थप्रायकायनं विष्णुवेनं दिशरोदेनं देवकीनन्दनायनं कन्यासुताख्येनं लीलामृगाय वरवादिनेनं स्तमस्तकायनं अश्वारूढेनं खड्गधारिणेनं धनाब्धमस्तकायनं कस्तूरीजगत्फलायनं सत्विदानन्दरूपायनं यज्ञरूपायनं यज्ञभोक्तेरूपायनं श्रीकान्ताय कल्याणाय धीरेष्ठिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् कल्याणाद्भुतगात्राय कामिदार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम्। जय श्रीमन्नारायण। మన భద్రాచల క్షేత్రంలో సీతారామ నగర్ కాలనీలో వేయించేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర వారి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర వారి దేవాలయంలో ఆషాఢ మాసం 2వ శనివారం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకొని
అష్టోత్తర శతనామావళి పూజ కర్తలు నిర్వహించుకున్నారు. ఈరోజు ఉదయం 5 గంటలకు శ్రీ స్వామివారికి సుప్రభాత సేవ విన్నవించుకొని 5:30 గంటలకు స్వామివారికి ప్రతిరోజు లాగానే ఈరోజు కూడా నిత్యారాధన అష్టోత్తర శతనామావళి జరిపించుకొని 6 గంటలకు బాలభోగ నివేదన జరిగింది. ఆ తర్వాత వచ్చేటువంటి భక్తులందరికీ కూడా తిరునామం ధరింపచేసి అందరికీ కూడా అష్టోత్తర శతనామావళి చేస్తూ తీర్థప్రసాదాలు దర్శనం చేయించడం జరిగింది. మరి మనకు ఇది ఆషాఢ మాసం, రేపటి రోజున ఏకాదశి. ఏకాదశి అనగానే తొలి ఏకాదశి. ఈ తొలి ఏకాదశి ఎందుకంటారంటే ఈ రోజున అంటే రేపటి రోజున విష్ణుమూర్తి పాలకడిలలో శేషతలపం పైన శయనించేటువంటి ఏకాదశి కనుక దీన్ని శయన ఏకాదశి, తొలి ఏకాదశి అంటారు. ఆషాఢ మాసం నుంచి మొదలుకొని 4 నెలల పాటు చాతుర్మాస దీక్ష అని చెప్పని స్వామివారికి కానీ లేదా పెద్ద పెద్ద పండితులు దీక్ష వాళ్ళ స్వాములందరూ కూడా చేసేటువంటి సమయం ఇది.